భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భూములను ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శివానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు హిందూ సంఘాల నాయకులు పురుషోత్తపట్నం వెళ్లి వాదాస్పద భూములను పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నంలోని రామాలయంలో గ్రామస్తులతో చర్చలు జరిపారు. సందర్భంగా రామాలయానికి చెందిన ఆలయ భూములను అన్యమతస్థులు వాడుకోవడంపై స్వామీజీ ఆగ్రహించారు. పురుషోత్తపట్నం ప్రజలు ఆ భూముల మీద గ్రామస్తులకు ఉన్న హక్కుల గురించి స్వామీజీకి తెలిపారు. ఎలాంటి వాదం చోటు చేసుకోకుండా ఆంధ్ర అధికారులు భద్రత ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇది రాములవారి దేవస్థానానికి అపకీర్తిలాగా, రాములవారి దేవాలయానికి చెడ్డ పేరు వచ్చేటట్లుగా, హిందూ ధర్మంలో సమస్య పెరిగేటట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరుగుతుంది? భద్రాచల రాములవారి భూములు ఎందుకు ఇలాగ వివాదాలకి కేంద్ర బిందువు అయిపోతున్నాయి? భద్రాచలంలో సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉభయ తెలుగు రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రులకి వాస్తవాలు మేము వాళ్ళకి దృష్టిలో పెట్టి యుద్ధ వాతావరణం కాకుండా ఒక శాంతియుత వాతావరణంలో అటు రాముల వారికి న్యాయం జరిగేటట్లుగా, అంటే రాముల వారి భూములు ఏదైతే దాతలు ఇచ్చారో రాముల వారికి భూములు చెందేటట్లుగా, అలాగే రైతులకు కూడా వారి మనోభావాలు, వారు తరతరాల నుండి అక్కడ ఉంటున్నాము, మాకు జీవన విధానం ఏమిటి, మా బ్రతుకులు ఏమిటి అని వారు కూడా బాధపడుతున్నటువంటి తరుణంలో వారి తాలూకా మనో ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒక పక్క దేవాదాయ శాఖ రాముల వారి భూముల విషయం కూడా, ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు, చాలా సంక్లిష్టమైన అంశాలు. ఎటు ముందు గొయ్యి గనక నొయ్యిలా ఉన్నది పరిస్థితి. ఇటువంటి తరుణంలో చాలా కేర్ఫుల్గా నిశితంగా పరిశీలించి ఒక రెండు ప్రభుత్వాలకు కూడా ఒక నిధి నిర్ధారణ కమిటీలా మేము వెళ్ళి ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని, ఏదో దేవాదాయ శాఖ అధికారులు వచ్చేటప్పుడు వాళ్ళు అడ్డుకోవడం, లేకపోతే వీళ్ళేదో అనడం, వాళ్ళు పాపతాపాలకు గురి అవడం కాకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఎక్కడ హిందూ దేవాలయాలకి క్షేత్రాలకి సమస్య వచ్చినా, పక్క రాష్ట్రాలతో సమస్య వచ్చినా పరిష్కార మార్గాన్ని చూసేటటువంటి ఒక స్టాండర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా మేము ఉభయ ముఖ్యమంత్రులు కూడా, రాష్ట్రాల ముఖ్యమంత్రి కోరడం జరుగుతుంది. అలాగే మేము చాలా బాధపడుతున్నాం ఏంటంటే, దేవాదాయ శాఖ అధికారులు రాముల వారి భూములు అన్యాక్రాంతం అయ్యి వెళ్ళడం, వారితో రాముల వారి భూములు కాబట్టి అవి రాముడికే చెందాలని వెళ్ళడం అందులో సబబే, తప్పులేదు. కానీ నిర్వాసిత గ్రామాల్లో రాముల వారి ఆక్రమణలో ఉండే భూములు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి పదే వెళ్తున్నారు. కానీ ఒక్క పర్యాయమైన అదే రాముల వారి భూమిలో అన్యమతస్థులు అనేక కట్టడాలు కట్టారు, అనేక కార్యక్రమాలు, విద్యా విధానం అని చెప్పి హిందూ